కాదంబరి జత్వాని కేసులో రకరకాల అంశాలు బయటపడుతూ ఉన్నాయి. అంటే ఒక పోలీసు యంత్రాంగాన్ని గూండా యంత్రాంగంగా ప్రభుత్వంలో పెద్దలు మార్చాలనుకుంటే, ఆ పెద్దలు జగన్మోహన్ రెడ్డి, సజ్జల మార్చారు కాబట్టి ఇప్పుడు ఆళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే ప్లేస్‌లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నా అలాగే మాట్లాడదాం. ఎవరనేది ఇక్కడ మ్యాటర్ గాదు. సో, ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని అందులో మోస్ట్ పవర్‌ఫుల్ మన జీవితాల్ని చిటికెలో మార్చగలిగే పవర్‌ఫుల్ యంత్రాంగాన్ని మనల్ని కంట్రోల్ చేయగలిగే, మనల్ని డిసిప్లైన్ నింపగలిగేటువంటి పోలీస్ యంత్రాంగాన్ని రైట్ ఫ్రమ్ ది కానిస్టేబుల్ టు ఏసీపీ అండ్ ఐపీఎస్ ఈ లెవెల్‌లో వాడుకుంటున్నారంటే, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ముఖ్యమైన వ్యక్తి తన భార్యని ఆవిడ కూడా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో ఉన్నారు. ఆవిడని కూడా జగన్మోహన్ రెడ్డి డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చారన్న ఆ కుతూహలంతో స్వామి భక్తితో చేసినటువంటి పని ఇది. డబ్బులు తీసుకున్నారు సెపరేట్ వేరు. ఇలాంటి రిస్క్ చేయాలంటే స్వామి భక్తి ఉండాలి. అంటే ఎవరు చేస్తారంటే తెలుగుదేశం లేదా జనసేన లేకపోతే వైసీపీ లేదా బీజేపీ, కాంగ్రెస్ ఈ పార్టీలకి నాయకులకి కరడుగట్టినటువంటి అభిమానులుంటారు. గుడ్డిగా బ్లైండ్‌గా మా నాయకుడు జగన్ చెప్తే చాలు, మా పవన్ కళ్యాణ్ చెప్తే చాలు, మా చంద్రబాబు చెప్తే చాలు. ఏవైనా చేసేత్తాం. కింద పడి దొర్లేత్తాం. మోడీ కోసం, రాహుల్ గాంధీ కోసం మా ప్రాణాలు ఇచ్చేస్తాం అనేటువంటి మూర్ఖపు నా కొడుకులుంటారు. ఆ టైప్ బాపతులాగా చివరికి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఏసీపీలు, ఎస్పీలు, కానిస్టేబుల్ నుంచి వీళ్ళందరూ కూడా ఇట్లా తయారయ్యేటంటానికి చాలా నిర్దిష్టమైనటువంటి ఉదాహరణ. తన భార్యని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చారు అనేటువంటి స్వామి భక్తి ఆ వ్యక్తికి ఏ లెవెల్‌లో పేర్లెందుకు ఆ వ్యక్తికి ఏ లెవెల్‌లో పెరిగిపోయిందంటే డబ్బు తీసుకున్నారు. జిందాల్ వాళ్ళు ఇవ్వనంత డబ్బు ఎవడివ్వగలుగుతాడు? తీసుకున్నారు. ఆ జిందాల్‌కి సంబంధించినటువంటి అంశంలో హెల్ప్ చేసే దిశగా అడుగులు వేశారు. అసలు ఈ కాదంబరి జత్వాని వ్యవహారం ఏంటనడానికి మన ఛానెల్ ఓపెన్ చేస్తే వీడియో ఉంది. క్లియర్‌గా చెప్పా. అందులో ఎక్స్‌ప్లెయిన్ చేశా మొత్తం. ఈవిడ ఇన్వాల్వ్‌మెంట్ ఏంటి? కథలో ఏంటని. సో, ఒక వ్యక్తి తాను ఒక మగ మనిషి వల్ల మోసపోయి, లేదా ఒక ఆడ మనిషి వల్ల మగ మనిషి మోసపోయి చీటింగ్ కేస్ పెడితే, అందులోంచి ఆ వ్యక్తి బయటపడట్లేదని, ఆ కేస్ వెనక్కి తీసుకోవట్లేదని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని జిందాల్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో వీళ్ళకున్నటువంటి స్నేహం గావచ్చు, తెర వెనక ఏదైనా ఆర్థిక లావాదేవీలు గావచ్చు, ఈ రకమైనటువంటి క్లోజ్‌నెస్ వల్ల ఒక సెటిల్‌మెంట్ కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని రంగంలో దించితే, పోలీసుల్ని గూండాల్లాగా రాష్ట్ర ప్రభుత్వం పంపించిందంటే, ఎవరినో రేపు రేపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విషయంలో బయటపడొచ్చు. అప్పుడైనా ఇట్లాగే మాడతారు. ఎవ్వడనేది మ్యాటర్ కాదసలు ఇక్కడ. పంపించిందంటే క్లియర్‌గా బయటపడింది ఇదైతే. దీంట్లో ఏం మొహమాటం లేదు. ఎఫ్ఐఆర్‌లో క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది వ్యవహారం మొత్తం. అంటే ఎంత నీచమైన స్థాయికి మన వ్యవస్థల్ని వీళ్ళు దిగజార్చేశారు అనేది చాలా స్పష్టంగా అవుతుంది. అంటే మనకి ఈ టైంలో ఈ మిడ్‌నైట్ టైంలో అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆమె రేపు ఉదయం పూట గాని, రేపు సాయంత్రం లోపు ఆంధ్రప్రదేశ్‌కొచ్చి మరి ఈ మొత్తం వ్యవహారం గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి ఆమె సిద్ధపడుతున్నారు అనేటువంటి వార్తలు చాలా గట్టిగా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు మీడియాయే అప్రోచ్ అయింది. ఆవిడ ఫేస్ ఎక్కడ కనిపియకుండా మీరు చెప్పండి అని మైక్ పెడితే ఆవిడ సైలెంట్‌గా చెప్పడం, అది ఆడియో రికార్డింగ్ పంపించడం జరుగుతోంది. అట్లా కాదు. నేను ప్రజల్లోకి రావాలి. నాకు జరిగినటువంటి అన్యాయం ఏంటో చెప్పాలనేటువంటి ఉద్దేశంలో ముంబైలో కాదు ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రెస్ మీట్ పెట్టడానికి ఆవిడ ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.